నమస్తే, వెల్కమ్ టు లావణ్య వాల్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూసే రెసిపీ వచ్చి పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకేనా. పన్నీర్ కర్రీ కోసం సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, నేను 4 to 5 ఆనియన్ వరకు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పావు కేజీ పన్నీర్ని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ అయితే ఆన్ చేద్దాము. గ్యాస్ ఆన్ చేసిన తర్వాత గ్యాస్ పైన కడాయి అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మట్టి కడాయి యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మట్టి కడాయిలో మన ఫుడ్ వచ్చి ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం అని చెప్పి నేను మట్టి కడాయిలోనే రెసిపీస్ అన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. మీరు కూడా ఇంట్లో మట్టి కడాయిలోనే వంట చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే చేసుకోమని చెప్తాను మీకు. ఇప్పుడు మనకి కడాయి వచ్చి హీట్ అయింది. హీట్ అయిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంత ఆయిల్ అనుకుంటారా, మనకి పన్నీర్ వచ్చి కొంచెం డీప్ ఫ్రై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా మనం పన్నీర్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పన్నీర్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పన్నీర్ వచ్చి లైట్ బ్రౌన్ కలర్లో, గోల్డెన్ షేప్లో బ్రౌన్ కలర్లో అయితే మనకి డీప్ ఫ్రై అయ్యాయి. ఇలా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువగా డీప్ ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్. ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే పన్నీర్ అయితే సాఫ్ట్గా ఉండదు, గట్టిగా అయిపోతుంది. కాబట్టి లైట్గానే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. లైట్ అండ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అండ్ గోల్డెన్ షేడ్లో వచ్చేలా. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను మొత్తం పన్నీర్ని. ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ మొత్తం అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. అదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసి డీప్ ఫ్రై చేద్దాం. ఓకేనా. నేను చెప్పాను కదా ఫస్ట్ 4 to 5 ఆనియన్స్ అని చెప్పి. 4 to 5 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మరీ పెద్ద ఆనియన్స్ అయితే గ్రేవీ ఎక్కువైపోతుంది. కాబట్టి 4 మీడియం సైజ్ ఆనియన్ మాత్రమే నేను కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి డీప్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. మనము ఆనియన్ కూడా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేద్దాం. ఆనియన్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేలోపు టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనము కర్రీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దాం. చూడండి, మనకు ఆనియన్ అయితే కుక్ అవుతున్నాయి. ఈలోపు మసాలా అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మసాలా ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. మిక్సీ జార్లో వచ్చి మనము ఒక చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 10 వెల్లుల్లి రవ్వలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 4 లవంగి మొగ్గలు అవి కూడా యాడ్ చేసుకొని
2 టేబుల్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్గా మనము ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా మిక్సీలో మనకి పేస్ట్ అవ్వాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మసాలానైతే గ్రైండ్ చేసేసుకుందాం. ఓకేనా? చూడండి, నేనైతే గ్రైండ్ చేశాను. మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది మనకి. ఇలా అయిపోయి వరకు అయితే గ్రైండ్ చేయాలి. ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకి ఆనియన్ అయితే చూడండి గోల్డెన్ కలర్, లైట్ గోల్డ్ కలర్లో అయితే ఉన్నాయి. మనకు ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్లో మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మనకి మసాలా అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం నేనైతే మసాలా అంతా యాడ్ చేసేసాను. మనం ఇందులో అయితే గరం మసాలా అది ఏమీ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఏదైతే పేస్ట్ చేసామో అది దానికోసం అని చెప్పి చూడండి నేను ఫ్రై చేస్తున్నాను. పచ్చి స్మెల్ అయితే పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మసాలా కూడా ఫ్రై అయిపోయింది, పచ్చి స్మెల్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆనియన్లో ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి సాల్ట్ టేస్ట్కి తగ్గ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సాల్ట్ అవసరమో మన టేస్ట్కి తగ్గ అంత సాల్ట్ తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, అందుకోసం అని చెప్పి చూసి మన టేస్ట్ తగ్గ అయితే సాల్ట్ వేసుకోండి. అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలాగా మనం టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ పన్నీరు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని ఆ పన్నీర్ ముక్కలకి గ్రేవీ పట్టేలాగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ పట్టిన తర్వాత మనం 2 మినిట్స్ వరకు అలా ఉంచేద్దాము. 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని బాగా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 2 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. 2 కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కుక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? మనకి పన్నీర్ కర్రీ కుక్ అయితే ఆయిల్ అయితే పైకి వస్తుంది, మనకు ఆయిల్ కనిపిస్తుంది. చూడండి, నేను తగినంత వాటర్ 2 కప్స్ వరకు వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిందాం. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఎలాగుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకి 10 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయ్యింది. మనం వేసిన ఆయిల్ కూడా చూడండి పైన కనిపిస్తుంది కదా, అలా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్గా మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కర్రీస్లో కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. లాస్ట్గా మనం అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. ఫైనల్ టచ్. చూడండి, కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ పొరాటాలో కానీ వేటిలో మనం ఈ కర్రీ వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను.
మనకి మట్టి కడాయిలో వంట చేసేటప్పుడు ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసినా సరే ఒక 2 మినిట్స్ వరకు కర్రీ అయితే కుక్ అవుతూనే ఉంటుంది. అందుకని మనం చూసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి, ఓకేనా. కొంచెం వాటర్ ఉండగా మనం ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ గ్యాస్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్, అయినా సరే చూడండి మన కర్రీ ఎలా కుకింగ్ అవుతుందో మీకు ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. చూడండి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. నేను గ్యాస్ ఆఫ్ చేసిన కర్రీ మాత్రం కుక్ అవుతూనే ఉంది. మట్టి కడాయి హీట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, కాబట్టి అలా కుకింగ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నంలో వేడి వేడి పన్నీర్ కర్రీ అయితే సర్వ్ చేసేస్తున్నాను, చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా చాలా అయితే చాలా బాగుంటుంది. మనం చపాతీ పుల్కా పొరోటా వేటిలో తిన్నా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.